హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్ లసుని మేతి చూపిస్తున్నాను. మెంతికూరతో ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి అలాగే రోటీస్లోకి. ఇక్కడ నేను ముందుగా ఒక ఫ్రెష్ మెంతికూర కట్ట తీసుకున్నాను. ఇలా ఆకులు మాత్రమే ఒలుచుకోవాలి. కాడలు, ముదురు కాడలు తీసుకోకుండా ఇలా లేత ఆకులు అలాగే ఓన్లీ లీవ్స్ తీసుకున్నారంటే కూరలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కట్ట మొత్తం తీసుకోలేదు. ఇలా ఒక 2 గుప్పెళ్ళ దాకా ఆకు వచ్చేదాకా తీసుకున్నాను. ఇలా తీసుకున్న మెంతికూరని శుభ్రంగా ఒక 2 లేదా 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి తీసుకోవాలి. ఇలా సన్నగా తరుక్కోవడం వల్ల మనకి గ్రేవీలో బాగా కలిసిపోతుంది. తర్వాత మనకి గ్రేవీ కోసం ఇక్కడ ఒక చిన్న మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1 స్పూన్ దాకా పల్లీలు తీసుకున్నాను. పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోవాలి. పల్లీలు కాస్త వేగిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ దాకా నువ్వులు తీసుకుంటున్నాను. నువ్వులు కూడా బాగా దోరగా వేయించుకోవాలి. ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి నువ్వులు త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ దాకా పుట్నాల పప్పు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ పుట్నాల పప్పు లేకపోతే మీరు కొద్దిగా శనగపిండిని కూడా తీసుకొని వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టి కొద్దిగా నీళ్లు పోసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 10 దాకా వెల్లుల్లిని ఇలా ముక్కల్లాగా కట్ చేసి ఆయిల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు వెల్లుల్లి కాస్త వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 2 దాకా పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకునేసి తర్వాత మనము తరిగి పెట్టుకున్న మెంతికూరని వేసుకోవాలి. మంటని కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకునేసి మెంతాకుని వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే మెంతికూర నుంచి కాస్త వాటర్ రిలీజ్ అవుతుంది. మనకి కూర అనేది బాగా అనిపించదు. అలా లేకుండా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే వాటర్ అనేది రిలీజ్ అవ్వకుండా మెంతాకు బాగా వేగిపోతుంది. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం మెంతికూర వేసినంత కూడా దగ్గరగా అయిపోతుంది. చాలా కొద్దిగా అవుతుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకునేసి బాగా కలిపేసుకునేసి ఈ మెంతికూరని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి ఆ ప్యాన్లో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అలాగే 1 టీ స్పూన్ దాకా బటర్ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో మళ్ళీ ఒక 10 దాకా వెల్లుల్లిని తీసుకునేసి ఇలా సన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేస్తుంది లసుని మేతి. లసున్ అంటే మనకి వెల్లుల్లి, అందుకే ఇందులో వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటాము. అలాగే మెంతికూర వెల్లుల్లి 2 కూడా చాలా మంచి కాంబినేషన్. రెండింటికి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు ముక్కలు వేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసి వేసుకుని ఆనియన్ని బాగా వేయించుకోవాలి. మనము ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుంది. ఇలా ఉల్లిపాయ బాగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 2 మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకునేస్తున్నాను. తర్వాత టొమాటోని కూడా బాగా కలుపుకునేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. టొమాటోస్ బాగా మగ్గి మనకి పేస్ట్ లాగా అవుతాయి. అప్పుడు మనకి కూరలోకి మంచి గ్రేవీ యాడ్ అవుతుంది. మనం ఇందులో ఎక్కువగా మసాలాలు ఏమి యాడ్ చేసుకోము. ఉల్లిపాయ, టొమాటో అలాగే మనము వేయించి పెట్టుకున్న పల్లీల పొడి వేసుకుంటాము. చూసారు కదా, కొద్దిసేపు ఉడికిన తర్వాత టొమాటోస్ బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడా ఉప్పు అలాగే చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఎక్కడ మాడిపోకుండా మంటని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి. అలాగే ఒకవేళ మసాలాలు మాడిపోతాయనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. మసాలాలు మాడిపోకుండా బాగా వేగుతాయి. ఇలా మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనము ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులది పేస్ట్ వేసుకోవాలి. పల్లీలు, నువ్వులు ఫస్ట్ పొడి కొట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ తిప్పుకున్నారంటే బాగా ఫైన్ పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఆ పేస్ట్ని మనము మన ఈ ఆనియన్స్, టొమాటోస్ పేస్ట్లోకి వేసుకోవాలి. మనము కాజు ఇవేమీ యాడ్ చేయకపోయినా కూడా మన ఈ కర్రీ అనేది గ్రేవీ బాగా థిక్గా చాలా టేస్టీగా వస్తుంది. ఈ మిక్చర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగా మిక్సీ జార్లో వాటర్ వేసేసి అవే నీళ్ళు ఇందులో పోసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు కూరని ఉడకనివ్వాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిస్తున్నాను. కొద్దిసేపటి తర్వాత చూసినట్టయితే ఇలా ఆయిల్ తేలడం స్టార్ట్ అవుతుంది. మనము ఇందులో పల్లీలు అలాగే నువ్వుల పేస్ట్ వేసాం కాబట్టి ఆయిల్ అనేది బాగా తేలుతుంది. ఇలా ఆయిల్ తేలిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా, ఒక్క అర టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయమండి. చాలా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గరం మసాలా కూడా వేసిన తర్వాత బాగా కలిపేసి 1 లేదా 2 నిమిషాల పాటు కాస్త కుక్ అవ్వనివ్వండి. మంటని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోకుండా అడుగంటకుండా ఉంటుంది. తర్వాత చివర్లో బాగా కలిపేసుకునేసి దింపేసుకోవడమే, అంతేనండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. రైస్, రోటీస్లో ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా, చాలా రిచ్గా ఉంటుంది టేస్ట్ అనేది. అచ్చంగా రెస్టారెంట్లో తిన్న లసూని మేతి లాగే ఉంటుంది. నేనైతే రోటీస్తో పాటు సర్వ్ చేశాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని రోటీస్ లేదా రైస్తో సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ లసూని మేతి ప్రిపేర్ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఎవరైనా కూడా ఆశ్చర్యపోతారు, మెంతి కూరతో ఇంత టేస్టీగా చేశారని. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.